నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈరోజు మీకు ఒక మంచి అద్భుతమైనటువంటి వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. అతను ఎవరే కాదు, లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మనీ కోచ్ అండ్ సైకాలజిస్ట్ షేక్ అన్వర్ గారు. ఆయన డబ్బులు ఎలా సంపాదించాలి అంటే, నాకు తెలిసి ఆయన జీవితమే ఒక మంచి సక్సెస్ స్టోరీ. ఆ సక్సెస్ స్టోరీ ద్వారా దాదాపుగా 2010 నుంచి మనీ ఎలా సంపాదించాలని మోటివేషన్ క్లాసులు చెప్తూ 15 లక్షల మందికి ఈరోజు మోటివేషన్ చేశారు ఆయన. సో 15 లక్షల మంది ఆయన క్లయింట్స్ ఉన్నారు. అంటే నాట్ ఏ జోక్. ఇప్పటికిప్పుడు మీరు యూట్యూబ్లోకి వెళ్ళి ఎవరైనా సరే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, వరల్డ్స్ బెస్ట్ నెంబర్ 1 మనీ కోచ్ అని కొడితే చాలు, పేరే అవసరం లేదు. సో ఆయన పేరే, ఆయన ఫస్ట్ వీడియోనే వస్తుంది. సో అంత ప్రాముఖ్యత కలిగినటువంటి షేక్ అన్వర్ గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. సో నిజంగానే అంటే చాలామంది మనీ సంపాదించడం అంత ఈజీ కాదు అనే వాళ్ళకి ఆయన సక్సెస్ స్టోరీనే ఒక మంచి ఉదాహరణ. సో మనతో పాటు ఆయన ఉన్నారు. మరి ఆయన అడిగి నిజంగానే ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనీని సంపాదించడం ఈజీయా కాదా, మరి నిజంగానే ఎంతమంది, దాదాపు 15 లక్షల మంది సక్సెస్ స్టోరీలు ఆయన జీవిత పేజీలో ఉన్నాయి కాబట్టి, మరి ఆయన ఇంకా ఎవరికి ఏవే క్లాసులు చెప్తున్నారు ఏంటి, అసలు మొత్తం టోటల్గా దీనికి సంబంధించి మనం కూడా ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నాం. అందుకని మన స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అన్వర్ గారు నమస్తే. నమస్తే సార్. వెల్కమ్ టు అవర్ స్టూడియో సార్. సో మచ్. థ్యాంక్ యూ మా స్టూడియోలోకి వచ్చినందుకు కూడా మీరు. ఎందుకంటే మీ ద్వారా మా వ్యూవర్షిప్ ఉన్నటువంటి మా సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది మోటివేషన్ అయ్యి మీ క్లాసుల ద్వారా వాళ్ళు కూడా మంచి డబ్బులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ముందుగా యోయో టీవీ వ్యూవర్స్ అందరికీ, సబ్స్క్రైబర్స్ అందరికీ, ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. విష్ ఎ వెరీ హ్యాపీ మనీ న్యూ ఇయర్. అదేంటి జనరల్గా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటారు కదా, బట్ నేనేం చెప్తానంటే హ్యాపీ మనీ న్యూ ఇయర్ అని చెప్తాను. మీరు ఇక్కడ కింద కామెంట్లో టైప్ చేయండి హ్యాపీ మనీ న్యూ ఇయర్ అని టైప్ చేయండి. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా డబ్బు సంపాదించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందరి లక్ష్యం ఒకటే, వెళ్ళే దారులు వేరండి. ఎస్, అది ఓకే. సో సూపర్ సార్, బాగా చెప్పారు. అదే ఆయన చెప్పింది మాత్రం తప్పకుండా పాటించండి, డెఫినెట్లీ మీకు రిజల్ట్ కనిపిస్తుంది. అన్వర్ గారు, మామూలుగా డబ్బు సంపాదించడం అంటే అంత ఈజీ కాదు, మనం ఆ రేంజ్కి వెళ్ళడం ఏంటి అనుకునే వాళ్ళకి మీరిచ్చే మంచి మోటివేషనల్ స్పిరిట్ ఏం చెప్పాలనుకుంటున్నారు? సూపర్ పాయింట్ అండి. చాలా మంది ఎక్స్ట్రాడినరీ అంటే, ఫస్ట్ పాయింట్, డబ్బు ఎక్కువ సంపాదించాలంటే ద పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. డాక్టర్ జోసెఫ్ మర్ఫీ రాసిన, యాజ్ అ సైకాలజిస్ట్గా చెప్తున్నాను, మనీ కోచ్గా చెప్తున్నాను, నేను దానికి అర్హుణ్ణి అని ఎప్పుడైతే మీరు ఫీల్ అవుతారో మీకు యూనివర్స్ అనేది ఇవ్వడం మొదలు పెడుతుంది. చాలా మంది, నేను లా ఆఫ్ అట్రాక్షన్ గురించి చెప్తుంటుంటాను, మనీ కోచ్. చాలా మంది డబ్బు సంపాదించాలనుకుంటారు కానీ ఒక కోచ్ అనే వాళ్ళు ఉండరు. మీరు చిన్నప్పుడు చూడండి, బాక్సింగ్ నేర్చుకోవాలన్న కోచ్, కరాటే నేర్చుకోవాలన్న కోచ్, మ్యూజిక్ నేర్చుకోవాలన్న కోచ్, ఎవ్రీథింగ్ కోచ్. కానీ ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డబ్బు సంపాదించడానికి కోచ్ అనే వాళ్ళు ఎవరు ఉండరు. సీ ఎనీ టాప్ మోస్ట్ సక్సెస్ఫుల్, హైలీ సక్సెస్ఫుల్ పీపుల్, మీరు సచిన్ టెండూల్కర్ కానీ ఎవరినైనా తీసుకోండి, దే హ్యావ్ అ కోచెస్. వాళ్ళకి ఒక కోచ్ ఉంటారు. మనం ఏంటంటే ఒక కోచ్ని పెట్టుకొని మెంటరింగ్ చేసుకుంటే మనం ఫాస్ట్గా డబ్బు సంపాదించవచ్చు. అండ్ మనిషి, ఇందాక మీరు చాలా మంచి కోచ్ని అడిగారు, డబ్బు సంపాదించకపోవడానికి నేను అర్హున్నా అని అంటే చుట్టూ ఉన్న సొసైటీ. ఎందుకంటే కొంతమంది బంధువులు, రాబంధువులు ఉంటారు, కొంతమంది అక్కడున్న ఫ్రెండ్ సర్కిల్. మనం చిన్నప్పుడు ఇంగ్లీష్ మాట్లాడితే చూడండి, ఇంగ్లీష్ మాట్లాడగానే మనోడు ఏంట్రా మామా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు రా అని వెటకారించే వాళ్ళు ఉంటారు. వెంటనే ఏమవుద్దంటే మనం ఏమైనా ఎక్కువ చేస్తున్నామా అని మనకి డౌట్ వచ్చేసి మనం ఆపేస్తాం. నేనేమంటానంటే డౌట్ ఈశ్వర్లు కోటీశ్వర్లు అవ్వలేరండి. అవ్వలేరు. సో మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక పాయింట్ ఏంటంటే, డబ్బు ఉందనుకోండి మీకు రెస్పెక్ట్ ఉంటుంది, ఇంట్లో ఉంటుంది, బయట సొసైటీలో కూడా ఉంటుంది. అండ్ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీరు బాగా సక్సెస్ అయ్యారు అనుకోండి, మీ గురించి ఇంట్లో అందరూ కూడా బాగా అంటే రెస్పెక్ట్ చేస్తారు, అన్ని తీసుకుంటారు, కేర్ తీసుకుంటారు. సో నేను అందుకే దీన్ని ఏమంటానంటే క్యాష్ అంటాను అనమాట. మీరు బాగా సక్సెస్ అవ్వాలంటే ఈ క్యాష్ అనేది గుర్తుపెట్టుకోండి. కింద కామెంట్ బాక్స్ లో కూడా టైప్ చేయండి క్యాష్ అంటే CASH కదండి. CA అంటే కేరింగ్, SH అంటే షేరింగ్. మీరు బాగా సక్సెస్ అయితే మిమ్మల్ని కేర్ చేస్తారు, షేర్ చేస్తారు, మిమ్మల్ని అందరికి పరిచయం చేస్తారు. మావోడండి. అదే మేము సక్సెస్ అవుతుంది, పక్కన అని అంటారు అనమాట. అంటే మిమ్మల్ని కేర్ చేయాలన్నా, మిమ్మల్ని షేర్ చేయాలన్నా మీ దగ్గర క్యాష్ ఉండాలి. ఎస్, మంచి పాయింట్. నేను ఇప్పటిదాకా ఆల్మోస్ట్ 350 పుస్తకాలు చదివానండి. నా 2010 ఐ స్టార్టెడ్ మై కెరియర్. నా క్వాలిఫికేషన్స్ MSc కెమిస్ట్రీ అండ్ MSc సైకాలజీ. నాకు భగవంతు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే పుస్తకాలు చదవడం. మా చిన్నప్పుడు మా సార్ చెప్పేవారు, సార్ నేను 10th క్లాస్ గోల్డ్ మెడల్ తీసుకున్నాను, ఐ గాట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్. గవర్నమెంట్ స్కూల్ చదివి ఐ గాట్ డిస్ట్రిక్ట్ ఫస్ట్. దాని తర్వాత బాగా చదువుకున్నాను, స్పోర్ట్స్లో అన్నిట్లో టాప్ అయ్యాను. లైఫ్లో నాకు తెలియకుండానే ఒక రకమైన
ఒక అలవాటు అయిపోయింది అనమాట. ఎక్కడికి వెళ్ళినా నెంబర్ 1 ఉండాలి, మనకంటూ ఒక గుర్తింపు ఉండాలి. కొన్నిసార్లు నేను ఎక్కడికైనా ఫ్రంట్కి వెళ్ళి కూర్చుంటే వెనక్కి వెళ్ళి కూర్చో, నువ్వేను విఐపివా అన్నారు. వెంటనే నా మైండ్లో ఓకే విఐపి అయితే మనం ఫ్రంట్ కూర్చుంటాం అని నేను ఏం చేశానంటే, ఈ లా ఆఫ్ అట్రాక్షన్, ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే, మీరు ఏదైతే రాస్తూ ఉంటారో దాన్ని ఆకర్షిస్తూ ఉంటారో, ఏదైతే పదే చెప్తారో దాన్ని చాలా మంది ఆకర్షిస్తుంటారు. నన్ను చాలా మంది అడుగుతారు, ఊరుకో అన్వర్ పదే చెప్తే అయిపోతామా అని. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఒక పని చేయండి, నాకు రోజు పిచ్చి వస్తుంది అని చెప్పుకోండి. రోజు అని చెప్పుకుంటే ఏమొస్తుందండి? పిచ్చి వస్తుంది. రోజు డబ్బు వస్తుంది అని చెప్పుకోండి అంతే. 2026లో మీరు చేయాల్సింది అంటే, రోజు ఏ పని చేసినా నాకు ఈ సంవత్సరం బాగా డబ్బు వస్తుంది అని మీరు అనుకుంటే ఖచ్చితంగా డబ్బు వస్తుంది. రావడం లేట్ ఏమో కానీ రావడం మాత్రం పక్కా. నేనేం చెప్తానంటే, మీ సెల్ఫ్ టాక్, మీ మాట ఎలా ఉంటే మీ జీవితం కూడా అలాగే ఉంటుంది. అంటే మీ వర్డ్ ఎలా ఉంటుందో మీ వరల్డ్ కూడా అలాగే ఉంటుందండి. నేనేమంటానంటే, మీ మాటలే మీ మూటలు. గుర్తుపెట్టుకోండి, ఈ 2025 మీరు ఎలా మాట్లాడారో నాకు అనవసరం. 2026 మాత్రం చాలా పాజిటివ్గా మాట్లాడిన అలవాటు చేసుకోండి. దీనికి నేను ఒక సీక్రెట్ కూడా కనిపెట్టానండి. మీరు ఎక్కడైనా అమెజాన్ కానీ ఏదైనా ఒకటి వచ్చింది అనుకున్న వెంటనే ఫస్ట్ వాళ్ళు ఏమంటారంటే, సార్ ఓటీపీ చెప్పండి సార్ అంటారు. నేను యాజ్ ఎ సైకాలజిస్ట్ గా ఈ 2026 మీరు అందరూ హ్యాపీగా ఉండాలంటే ఓటీపీ అనే కాన్సెప్ట్ తయారు చేశాను. ఓటీపీ అంటే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ థింక్ పాజిటివ్. ఎవరు ఏమన్నా కూడా, ఎవరైనా మిమ్మల్ని చూసి నవ్వారు, పాజిటివ్గా ఆలోచించండి, పాజిటివ్గా థింక్ చేయండి. ఒక స్టోరీ చెప్తానండి. ఒక 2 వ్యక్తులు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి కంపల్సరీగా మీ ఫ్యామిలీలో. ఎందుకంటే ఒకప్పుడు మైక్రో ఫ్యామిలీస్ ఉండి ఇప్పుడు మైక్రో అంటే ఒకప్పుడు అపాయింట్మెంట్స్ కోసం పరిగెట్టే వాళ్ళు ఇప్పుడు డిసప్పాయింట్మెంట్స్ ఉన్నారు చాలా మంది. అంటే ఒకప్పుడు సన్మానాలు ఉన్నారు, ఇప్పుడు అవమానాల్లో ఉన్నారు. నేనేమంటానంటే, లైఫ్లో ఎంత పాజిటివ్గా ఉంటే అంత హ్యాపీనెస్. ఈ 2 సీక్రెట్స్ మీరు గుర్తు 2026లో మీరు చేయాల్సింది ఒకటేనండి. 2 పనులు చేయాలి. 1 హ్యాపీనెస్, 2 పాజిటివ్ థింకింగ్. ఈ 2 గురించి నేను చిన్న స్టోరీ చెప్తాను. పాజిటివ్ థింగ్ గురించి ఇప్పుడు మనం మాట్లాడతాం. 2 వ్యక్తులు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ వ్యక్తి ఎప్పుడు నెగిటివ్, ఈ వ్యక్తి ఎప్పుడు పాజిటివ్. ఇలా నడుచుకుంటూ వెళ్తుంటే సడన్ గా ఒక పెద్ద పక్షి వచ్చి, అంటే పావురం లాంటి వచ్చి సడన్ గా ఈ పాజిటివ్ ఆలోచించేవాడు నెత్తి మీద రెట్టేసిందండి. ఈ నెగిటివ్ ఆలోచించేవాడు నవ్వుతూ, ఒరే నీకు మంచి పని అయిందిరా, ఎప్పుడు చూసినా పాజిటివ్ థింకింగ్ అంటావు కదా, ఇప్పుడు దీన్ని ఎలా తీసుకుంటారు అంటే, ఈ పాజిటివ్ గా ఆలోచించే పర్సన్ ఈ కర్చీఫ్ తీసుకుని ఇలా తుడిచేసుకుని, రే దేవుడు ఎంత గొప్పోడురా అన్నాడు. వీడికి లోన్ కాలిపోతుంది అనమాట. ఏంటి దీన్ని కూడా వీడు పాజిటివ్గా తీసుకుంటున్నాడు, ఎప్పుడు పాజిటివ్ దీన్ని ఎలా పాజిటివ్ తీసుకుంటున్నాను అడిగితే, ఈ పాజిటివ్గా థింకింగ్ చేసే పర్సన్ చెప్పాడట, రే దేవుడు ఎంత గొప్పోడు కాకపోతే పావురానికి ఎగిరే శక్తిని ఇచ్చాడరా, ఏ ఆవుకో ఏ గుర్రానికి ఎగిరే శక్తిని ఇచ్చిన నెత్తి మీద ఎంత పడుతుండ్రా, అప్పుడు బాటిల్తో కాదురా బకెట్తో కడుక్కోవాల్సిందిరా అన్నాను. సో లైఫ్లో మీకు ఏం జరిగినా, గవర్నమెంట్ జాబ్ రాలేదు, ఓకే, నేను ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్ రాలేదని చాలా ఫీల్ అయినండి, చాలా ఫీల్ అయ్యాను. ఈరోజు నేను బట్ కానీ మనకు జీవితంలో మీరు రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, ఇది ఏదైనా జరిగిందంటే ఖచ్చితంగా ఏదో ఒక రీజన్ ఉంటుంది. ప్రపంచంలో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, ఏ 2 వ్యక్తులు కారణం లేకుండా కలవరు. మీకు ఏదో ఒక రీజన్ ఉంటేనే యూనివర్స్, గాడ్ కానీ మిమ్మల్ని తప్పిస్తారు అనమాట. అందుకే అంటారు, దేవుడు ఒక తలుపు మూసేస్తే ఇంకో తలుపు తెరుస్తాడు అంటారు. అంటే మీరు ఎంత పాజిటివ్ అయితే, ఇక్కడ కండిషన్, సార్ నేను చాలా మిస్ అయ్యాను, మరి నాకే అవకాశాలు రాలేదంటే మీరు మిస్ అయిన దాన్నే బాధపడుతున్నారు అనమాట. మిస్ అయిన ఆపర్చునిటీ ఎప్పుడు కూడా చచ్చిపోయిన శవం లాంటిది. దాన్ని పట్టుకుని దాని దగ్గర కూర్చోకూడదు, ఆడకూడదు, అంటే దాంతో పాటు ఉండకూడదు. ఇప్పుడు చనిపోయిన శవం ఏం చేస్తారు, జనరల్ ఒక 1 day 2 days తర్వాత ఎవరైనా పాతి పెట్టేస్తారు. సో చాలా మంది నేను మిస్ అయిపోయాను అదే లో ఫ్రీక్వెన్సీలో ఉంటున్నారు, లో ఎనర్జీతో ఉంటున్నారండి. నేను 2026లో సక్సెస్ అవ్వాలంటే 3 పనులు చెప్తాను. 3E, EEE అని ఫార్ములా అని టైప్ చేయండి కావాలంటే, కింద కామెంట్ బాక్స్ విన్న వాళ్ళందరూ వీడియో షేర్ చేయండి. EEE అంటే, ఫస్ట్ E అంటే ఎంటర్టైన్మెంట్, చాలా మంది ఫోకస్ చేస్తున్నారు, దాన్ని చివర్లో పెట్టుకోండి. ఎన్లైట్మెంట్, E అంటే ఫస్ట్ ఎన్లైట్మెంట్, అంటే ఎక్కువ జ్ఞానం సంపాదించాలనుకోండి. జ్ఞానం = ధనం అండి. ఈరోజు నేను 35 కంట్రీస్ చెప్తున్నాను, 35 కంట్రీస్ లో ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నాను. ఒకప్పుడు నేను ఎక్కడికి వెళ్తే, నువ్వు ఎవరు చేసా, లోకలే తెలీదు అని అన్నారు. నేను అప్పుడు ఒకటే అనుకున్నా, కొడితే ఏదైనా కుంభస్థలం కొట్టాలని చెప్పేసి, లోకల్ కాదు నేను రాసుకున్నాను అనమాట, నేను గ్లోబల్ గా టాప్ అవుతాను అని చెప్పేసి. సో నేను రాసుకున్నా. ఈరోజు యూట్యూబ్లోకి వెళ్ళి వరల్డ్స్ బెస్ట్ #1 మనీ కోచ్, నా పేరు కూడా కొట్టాల్సిన పనిలే, వరల్డ్స్ బెస్ట్ #1 మనీ కోచ్ అనుకోండి, డైరెక్ట్ నా వీడియోస్ వస్తాయి. సో అంటే నేను ఈరోజు 35 కంట్రీస్లో ఒకే ఒక తెలుగు పర్సన్ని చాలా రికార్డ్స్ తీసుకున్నాను. ఎందుకనంటే మీకు మిస్ అయిన బాధపడుతూ కూర్చోవద్దండి. మనం ఏం చేయాలంటే కసితో జీవితం ఎదగాలి. అందుకే నేను ఏమంటాను, జీవితంలో కసి లేని వాళ్ళ జీవితం మసి. మసి అంటే మీ లైఫ్ లో కసి లేదనుకోండి, ప్రతి ఒక్కరు మిమ్మల్ని మసి చేసి ట్రై చేస్తారు. కసి అనుకోండి, మీరు వాళ్ళని కాల్చుకుని ముందుకు వెళ్ళిపోతారు. సో లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తానంటే, హయ్యర్ ఎనర్జీ ఆల్వేస్ విన్స్. ఒక బాక్సింగ్కి వెళ్ళాం అనుకోండి, అవతలోడు ఎంత బలంగా ఉంటే ఆడే గెలుస్తాడు, అంత ఎనర్జీ ఉంటే వాళ్ళే గెలుస్తారు అనమాట. మీరు జీవితంలో గెలవాలన్న ఎనర్జీ ఎంత ఎక్కువ ఉంటే అంత గెలుస్తారు. అందుకే నేను ఫస్ట్ ఏమంటానంటే ఎన్లైట్మెంట్, నాలెడ్జ్ సంపాదించడానికి ట్రై చేయండి. రెండోది ఏంటంటే ఎనర్జీతో ఉండండి. ఫస్ట్ ఈ ఫర్ ఎన్లైట్మెంట్, నాలెడ్జ్. రెండో ఎనర్జీతో ఉండండి. ఎనర్జీతో ఉన్న అందరిని ఇష్టపడతారు. విరాట్ కోహ్లీ చూడండి,
సెంచరీ కూడా యా యా అని అంటారు. అందుకే వాళ్ళకి అంత యాడ్స్ వస్తుంటాయి, ఎనర్జెటిక్ గా డైలాగ్ చెప్పే వాళ్ళకి కానీ ఇవన్నీ కూడా. ఇప్పుడు ఎన్టీఆర్ గారు అప్పుడు ఎన్టీఆర్ గారు చూడండి ఎంత ఎనర్జెటిక్ గా డైలాగ్ చెప్పేవారు. సో అందుకని అంత ఫేమస్ అయ్యారు. సో ఎన్లైట్మెంట్, ఎనర్జీ, లాస్ట్ లో ఎంటర్టైన్మెంట్ పెట్టుకోండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇలా రివర్స్ లో ముందు పెడుతున్నారు. సో మనం ఏమనుకుంటాం, మనం చదువుకుని అనుకుంటాం, కానీ నా దగ్గరికి వచ్చిన తర్వాత నా కౌన్సిలింగ్ మీరు వచ్చిన మళ్ళీ చెప్తున్నానండి, ప్రతి మనిషికి ఒక సక్సెస్ డైరెక్షన్ అనేది ఉంటుందండి. సక్సెస్ డైరెక్షన్ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి, నా కౌన్సిలింగ్ రండి, నన్ను కలండి. కలిసిన తర్వాత నా కౌన్సిలింగ్ తీసుకుంటే ఎవరి డేట్ ఆఫ్ బర్త్ బట్టి వాళ్ళ సక్సెస్ డైరెక్షన్ అనేది ఉంటుంది. ఎవరి సక్సెస్ డైరెక్షన్ వైపు వాళ్ళు పనిచేస్తే, లా ఆఫ్ అట్రాక్షన్ యూస్ చేస్తే 5 years ఆఫ్ సక్సెస్, నేను ఓపెన్ గా చెప్తున్నానండి, 5 years ఆఫ్ సక్సెస్ నేను 1 year లో తీసుకురాగలను పక్కా. 2030 మీకు కావాల్సిన సక్సెస్ 2026 తీసుకురాగలను. క్లాసెస్ వచ్చినా 100%. నేను చెప్పింది కానీ కరెక్ట్ గా ఫాలో అయితే 2030 మీరు సాధించాల్సిన డబ్బు, నేమ్, ఫేమ్, సక్సెస్ అన్ని ఎవ్రీథింగ్ 2026 తీసుకొస్తాను. దానికి నేను గ్యారంటీ, ఎందుకంటే నేను అచీవ్ అయ్యాను కాబట్టి నేను చెప్తున్నానండి. ఒకప్పుడు నా ఇయర్లీ ఇన్కమ్ ఇప్పుడు నేను మంత్లీ ఇన్కమ్ గా మార్చుకున్నాను. మళ్ళీ చెప్తున్నాను, ఒకప్పుడు నా ఇయర్లీ ఇన్కమ్ ని మంత్లీ ఇన్కమ్ గా మార్చుకున్నాను. అప్పుల నుంచి ఆస్తులకు వచ్చానండి. నేను రావడం కోసం చాలా మంది మిలియనర్స్ క్రియేట్ చేశాను.